హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ డాక్టర్స్. చాలామంది ఆడవాళ్ళు వాళ్ళ లైఫ్లో అన్నీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తారు. కెరియర్, మనీ, మ్యారేజ్ అలాంటివి. కానీ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మర్చిపోతారు. అది ఫర్టిలిటీ. మీకు తెలుసో లేదు, ఎవ్రీ మంత్ మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఎగ్స్ తగ్గిపోతూ వస్తూ ఉంటాయి. కానీ దీనికి ఒక సొల్యూషన్ ఇప్పుడుంది. అది ఎగ్ ఫ్రీజింగ్. దీని గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో డాక్టర్ సృజనా నాయుడు, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ గాజువాక మనతో ఉన్నారు. వెల్కమ్ డాక్టర్. డాక్టర్, ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్. అసలు ఆడవాళ్ళలోని ఫర్టిలిటీ అనేది ఎందుకు తగ్గుతూ వస్తుంది? ఆడవాళ్ళలో ఫర్టిలిటీ జనరల్గా అందరి ఫర్టిలిటీ తగ్గుతుంది ఇప్పుడు, నాట్ ఓన్లీ ఫీమేల్స్. ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళలో కూడా ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి. కమింగ్ టు ఆడవాళ్ళు ఏంటి అంటే ఏజ్ ఆఫ్ చైల్డ్ బేరింగ్, అంటే పిల్లల్ని కనే ఏజ్ ఇప్పుడు బాగా వెనక్కి జరిగింది. ఇంతకుముందు 25 లోపే పిల్లల్ని కనేసేవాళ్ళు, ఇప్పుడు 35 వరకు కూడా ఎవరు ప్లాన్ చేసుకోవట్లేదు మెయిన్. దానివల్ల ఫర్టిలిటీ అనేది చాలా డ్రాస్టిక్గా తగ్గుతుంది. చాలా మంది ఆడవాళ్ళు కన్సీవ్ అవ్వడానికి స్ట్రగుల్ అవుతున్నారు. ఎందువల్ల అంటారు? డెఫినెట్లీ కన్సీవ్ అవ్వడానికి చాలా స్ట్రగుల్ అయితే ఇప్పుడు అవుతున్నారు. ఎందువల్ల అంటే ఇప్పుడు చాలా కండిషన్స్ ఉన్నాయి. ఒకటి ఏజ్ మెయిన్ ఫ్యాక్టర్, తర్వాత పీసీఓడి ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది, తర్వాత అదర్ కండిషన్స్ లైక్ లైఫ్ స్టైల్ డిసీజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, డయాబెటీస్, హైపోథైరాయిడ్, ఇవన్నీ. దానివల్ల ఫర్టిలిటీ అనేది చాలా డ్రాస్టిక్గా తగ్గిపోయింది. సో రీసెంట్ టైమ్స్లోని ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఎగ్ ఫ్రీజింగ్ అనేది మనం ఈ మధ్య కాలంలో బాగా వింటున్నాము. సో సెలబ్రిటీస్ దగ్గర నుంచి కూడా చాలా ఎక్కువ ఎగ్ ఫ్రీజింగ్ ప్రాసెస్ అనేది వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారని విన్నాము. సో దీని గురించి మాకు ఏదైనా చెప్తారా? సెలబ్రిటీస్ నుంచి ఈ ప్రొసీజర్ మనకి తెలిసింది. ఇట్స్ నాట్ కన్ఫైన్ టు దెమ్. ఓకే, వాళ్ళు మాత్రం చేసుకునేది కాదు, అది ఎక్స్పెన్సివ్ లగ్జరీ ఐటమ్ కాదు. ఇట్స్ లైక్ అ గుడ్ మెడికల్ ప్రొసీజర్ విచ్ విల్ కీప్ యూ పీస్ ఇన్ మైండ్. ఓకే, ఇది ఎలా అంటే వన్స్ మీరు ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకుంటే ఎట్ ఎ హెల్దీ ఏజ్ లైక్ బిఫోర్ 25-30 లోపు మీ ఎగ్స్ అనేవి క్వాలిటీ చాలా బాగుంటాయి డెఫినెట్లీ. సో అప్పుడు మీరు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటే వెనెవర్ యూ వాంట్ టు ప్లాన్ కిడ్స్ లేటర్, అంటే ఎప్పుడు మీరు కిడ్స్ని ప్లాన్ చేసుకోవాలనుకున్నా, పెళ్ళి, పిల్లలు ఎప్పుడు అనుకున్నా సరే అది మీకు ఎఫెక్ట్ అవ్వదు. ఏజ్ కానీ మీ లైఫ్ స్టైల్ ఇది కానీ ఏది కూడా దాని మీద ఎఫెక్ట్ అవ్వదు. బికాస్ ఆ ఊసైడ్స్ అనేవి ఏవైతే బెటర్ క్వాలిటీ ఉన్నాయో ఆల్రెడీ మీరు ఫ్రీజ్ చేసుకొని ఉన్నారు కాబట్టి. రైట్ డాక్టర్. సో ఇది సెలబ్రిటీస్ కాకుండా అండ్ ఇంకొక మిస్కన్సెప్షన్ ఏముంది అంటే పెళ్ళి వద్దు అనేవాళ్ళు మాత్రమే ఎగ్స్ ఫ్రీజింగ్కి వెళ్ళాలి అని ఒక మిస్కన్సెప్షన్ ఉంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది కంప్లీట్గా ఒక మిత్ అండి, అది అసలు ట్రూ కాదు. ఎగ్స్ ఎవరు ఫ్రీజ్ చేసుకుంటారంటే ఫ్యూచర్లో పిల్లలు పుట్టే ఏజ్కి నేను వచ్చేసరికి నా ఎగ్స్ బాగుండాలి, నేను ఈ జర్నీలో ఏమైనా సరే ఎనీ సర్జరీ కానీ ఎనీ ప్రొసీజర్ ఐఎమ్ ఎక్స్పోజ్ టు ఎనీ కెమికల్స్, మెడిసిన్స్, ఏదైనా సరే మై ఎగ్స్ విల్ బీ హెల్దీ నవ్ అని మనం ఇప్పుడు సేవ్ చేసుకునే ప్రొసీజర్. అది ఫ్యూచర్లో కిడ్స్ వరకు వచ్చేసరికి అది ఎలాంటి కండిషన్ అయినా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలని మనం చేసేదే ఎగ్ ఫ్రీజింగ్. ఓకే. సో అగైన్ ఆడవాళ్ళల్లో ఇంకొక ప్రాబ్లం ఉంది, అదే పీసీఓడి అన్నారు కదా. సో అగైన్ అది ఎలా రిలేటెడ్ అంటే మంత్లీ సైకిల్ రెగ్యులర్గా అవ్వకపోవడం. సో అలాంటి వాళ్ళకి ఎగ్ ఫ్రీజింగ్ మస్ట్ అంటారా? పీసీఓడిలో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి డెఫినెట్లీ. సో పీసీఓడిలో ఏమవుతుంది అంటే నీటి బుడగలు తయారవుతాయి ఓవరీలో, దానివల్ల మీ ఫర్టిలిటీ తగ్గడం అన్నది ఒక పర్సంటేజ్ వరకు కరెక్ట్, నాట్ 100%. సో పీసీఓడి ఉన్న వాళ్ళు చాలా తక్కువ మందిలో ఈ అండాశయ నిల్వ అనేది తగ్గిపోతూ ఉంటుంది డ్రాస్టిక్గా, చాలా సడన్గా 0 అయిపోతూ ఉంటుంది అండాశయ నిల్వ, ఏఎంహెచ్ టెస్ట్ అంటారు. సో దాన్ని బేస్ చేసుకొని మేము వచ్చినప్పుడు చెప్తాం, సరే మీరు పిల్లల్ని ప్లాన్ చేసుకోండి, ఇంకొక 3-4 ఇయర్స్లో అయితే మీకు మీ అండాశయ నిల్వ ఉంది, ఆ తర్వాత అయితే చాలా కష్టం అవుతుంది, 0 అయిపోతుంది అని మేము చెప్తాం. ఆల్రెడీ 0లో వచ్చిన వాళ్ళు ఏం చేయలేం కదా. సో ఇలా ఆల్రెడీ 0 వచ్చి వాళ్ళు ఏమీ చేయలేక డోనర్ ఎగ్స్ వరకు వెళ్ళి ఇంకా దీనికి సొల్యూషన్ అని ఒక లాస్ట్ 5 to 7 ఇయర్స్లో జరిగిన స్ట్రగుల్లో వచ్చిన సొల్యూషనే ఎగ్ ఫ్రీజింగ్. ఓకే. సో ఫ్యూచర్లో మనకి ఎగ్ 0 అయిపోతే అనే క్వశ్చన్ మార్క్కి ఆన్సరే ఎగ్ ఫ్రీజింగ్. సో పీసీఓడి ఉంది, యాజ్ ఎర్లీ as 15 ఇయర్స్ డయాగ్నోజ్ అయ్యారు మీరు. సో ఏమవుతుంది, ఎగ్స్ ఎప్పుడు 0 అయిపోతాయో మనకు తెలియదు అన్నప్పుడు వెన్ యువర్ ఎగ్స్ ఆర్ హెల్దీగా ఉన్నది ఈ టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఇలా చెప్తారు, మాకు తెలియదు 0 అయిపోయేలోపు మేము ఎగ్ ఫ్రీజ్ చేసుకుంటాం, ఇప్పుడు ఎగ్స్ బాగున్నాయని పెళ్లి చేసుకొని పిల్లల్ని కనడానికి కెరీర్ ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి, మేము ఎడ్యుకేషన్లో ఉన్నామని చాలామంది చెప్తారండి. సో వాళ్ళలో ఏంటి అంటే
ఎగ్ ఫ్రీజింగ్ ఈజ్ అ బెటర్ సొల్యూషన్ ఫర్ దెమ్. యా, యాక్చువల్లీ మీరు చెప్పినట్టు పీసీఓడి ఉన్న వాళ్ళు కానీ లైఫ్ స్టైల్ డిజీజ్ ఉన్న వాళ్ళు కానీ ఐ థింక్ ఎగ్ ఫ్రీజింగ్ ఇస్ అ మంచి సొల్యూషన్ ఫర్ దెమ్ టు బేర్ కిడ్స్ ఫ్యూచర్లో. సో డాక్టర్, ఎగ్ ఫ్రీజింగ్ గురించి కండిషన్స్ అన్నీ చెప్పారు కదా, సో ఈ ప్రాసెస్ గురించి మాకు కొద్దిగా డీటెయిల్గా చెప్తారా? ఎగ్ ఫ్రీజింగ్ ప్రాసెస్ అంటే అది కాంప్లికేటెడ్ కాదు, ఇట్స్ వెరీ స్మాల్, మేజర్ సర్జరీ కాదు, అలాగే ఓపీడీ ప్రొసీజర్ కాదు, ఇట్స్ ఎ వెరీ స్మాల్ థింగ్. ఎవరైనా ఒక ఫీమేల్ మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు వీల్ టేక్ కన్సెంట్స్. మాకు ఎవరి కన్సెంట్స్ అక్కర్లేదు, ఓన్లీ దట్ ఫీమేల్ కన్సెంట్ సరిపోతుంది. యూ నీడ్ నాట్ హ్యావ్ ఎ పార్ట్నర్ టు అప్రూవ్, యూ నీడ్ నాట్ హ్యావ్ అప్రూవల్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ అండ్ సొసైటీ. ఇట్స్ కంప్లీట్లీ యువర్ డెసిషన్. మీ ఎగ్స్ మీరు ఫ్రీజ్ చేయడానికి మీకు ఎవరి పర్మిషన్ అక్కర్లేదు, జస్ట్ యువర్ కన్సెంట్ ఈజ్ ఇనఫ్. వన్స్ ఆల్ దట్ ఈస్ డన్, మీ సైకిల్ వచ్చిన తర్వాత మేము రమ్మంటాం. వచ్చిన దగ్గర నుంచి మేము ఇంజెక్షన్స్ ఇస్తాం ఎగ్స్ని గ్రో చేయడానికి. అట్లీస్ట్ మాకు 10 to 12 ఎగ్స్ మినిమం మేము తీసుకోవాలి. సో ఒక్క సైకిల్లో వీలైతే ఒక్క సైకిల్లో తీసుకోవడానికి చూస్తాం. వీ డూ రిపీటెడ్ స్కాన్స్, ఫాలిక్యులర్ స్టడీ చేసి వన్స్ అవి సైజ్ వచ్చాయి అన్నప్పుడు ఒక చిన్న ప్రొసీజర్ అండర్ ఎనెస్థీషియా, పెయిన్ లేకుండానే, మీకు తెలియదు కూడా, 5 minutesలో అయిపోతుంది. అది ఎట్లా అంటే వెజానా నుండి ప్రోబ్ పంపించి అల్ట్రాసౌండ్ ద్వారా మీ సైడ్స్ని పికప్ చేస్తాం. పిక్ చేసిన వాటిని చూసుకొని వాటిని వెంటనే ఫ్రీజ్ చేస్తాం. విట్రిఫికేషన్ అంటారు. విట్రిఫికేషన్ ఈజ్ అ ప్రొసీజర్ వెరీ సేఫ్ ఇన్ ఫ్రీజింగ్ టెక్నిక్స్. అంటే నార్మల్గా ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి ఏదైనా మనం ఫ్రీజ్ చేసినప్పుడు, లైక్ బ్లడ్ ప్రొడక్ట్స్, కానీ ఇది అసలు ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వవు. సో దట్ మళ్ళీ మీరు థా చేయడం అంటే మళ్ళీ మీరు ఎగ్స్ని యూజ్ చేసుకుంటారు కదా, ఆ టైంలో దాని క్వాలిటీ ఏమాత్రం తగ్గకుండా దాని విట్రిఫికేషన్ అనే మంచి ప్రొసీజర్ ద్వారా దాన్ని ఫ్రీజ్ చేసి ఉంచుతాం. ఓకే, యా, సో చాలా బాగుంది అండి. ఐ మీన్ ఎంతో వెరీ నైస్ టెక్నాలజీతోని లేడీస్ అంటే ఆడవాళ్ళు ఫ్యూచర్లో ఇలా పిల్లలు లేకుండా ఇబ్బంది పడకుండా ఉండడానికి ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఐ థింక్ ఈ కొత్త టెక్నాలజీ వచ్చిన గ్రేట్ రిలీఫ్. సో దీనికి ప్రాసెస్లో చూసుకుంటే ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనే ప్రాసెస్లో వెన్ ఒక లేడీ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ప్రాసెస్లో అండర్గో అవుతున్నప్పుడు ఈ ప్రాసెస్ పెయిన్ఫుల్గా ఉంటుందా, లేదు అంటే దీనికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? పెయిన్ఫుల్ ఈజ్ లైక్ మనం ఆలోచించాలి, ఏదైనా ఒక ఇంజెక్షన్ అయినా మనకు పెయిన్. ఇప్పుడు దెబ్బ తగులుతుంది, ఇంజెక్షన్ ఖచ్చితంగా చేయించుకోవాలి, అది పెయిన్. అవును, డెఫినెట్లీ. సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ అన్నది ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్, బెనిఫిట్ వర్సెస్ కాంప్లికేషన్ వర్సెస్. ఎగ్ ఫ్రీజింగ్ అన్నది మనం ఎలా తీసుకోవాలంటే ఇది ఒక ప్రొసీజరా, నేను దీన్ని ఇప్పుడు అండగో అయితే నాకు పెయిన్ ఉంటుంది, నాకు పెయిన్ వద్దు. సి ఎనీ ప్రొసీజర్ ఈజ్ పెయిన్ఫుల్. ఇప్పుడు మీకు చిన్న దెబ్బ తగిలి స్క్రాచ్ వచ్చినా మీరు టీటీ ఇంజెక్షన్ చేసుకోవాలి, అది కూడా పెయిన్. ఆ దెబ్బ కంటే ఈ ఇంజెక్షన్ పెయిన్ ఎక్కువ ఉంటుంది. అలా అనుకుంటే ఎగ్ ఫ్రీజింగ్ ఈజ్ లైక్ ఏ సేఫ్ ప్రొసీజర్. ఫ్యూచర్లో మీకు పీస్ ఆఫ్ మైండ్. ఎట్ ద కాస్ట్ ఆఫ్ దట్ మీరు ఈ పెయిన్ని ఆలోచిస్తే ఇట్స్ వెరీ స్మాల్. చాలా మైల్డ్ ప్రొసీజర్, పెయిన్లెస్గా చేస్తాము. పోస్ట్ ప్రొసీజర్ చిన్న పెయిన్ ఉంటే ఉండొచ్చు, చాలా మందికి ఉండదు. అండ్ విల్ గివ్ సఫిషియంట్ మెడికేషన్, యాంటీబయాటిక్స్ ఇస్తాం, అన్నీ ఇచ్చి కవర్ చేస్తాం. కంప్లీట్లీ సేఫ్ ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ వల్ల మీ అండాశయాలు కానీ మీ ఫర్టిలిటీ, ఫ్యూచర్ ఫర్టిలిటీ కానీ ఎఫెక్ట్ అస్సలు అవ్వదు. ఇట్స్ కంప్లీట్లీ సేఫ్. సో ఈ ప్రొసీజర్ అంతా అయిన తర్వాత మీరు మెడికేషన్ ఇస్తానన్నారు. సో బాడీ హీల్ అవడానికి ఎంత టైం పడుతుంది? బాడీ హీల్ అవ్వడానికి పెద్దగా ఏమీ టైం తీసుకోదండి. ఓన్లీ దట్ పంక్చర్డ్ పార్ట్, పంక్చర్ చేసిన ప్లేసెస్లో 2 places 2 to 3 మాత్రమే హీల్ అవుతుంది. దట్టు వెరీ ఫైన్ నీడిల్స్ యూజ్ చేస్తాము. వెరీ సేఫ్ ప్రొసీజర్. పెయిన్ అనేది కంప్లీట్లీ లెస్ దాన్ వాట్ యూ కెన్ టాలరేట్ ఆల్సో. మీరు బేర్ చేసే పెయిన్ కంటే తక్కువే ఉంటుంది. అండ్ ఆ పెయిన్ కూడా మీకు ఉండదు. మేము పెయిన్ కిల్లర్స్, టాబ్లెట్స్ ఇస్తాం. ఇది ఒక అపోహ మాత్రమే. సో డాక్టర్, సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ చేసుకున్న వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఏవైనా డిస్టర్బ్ అవుతాయా? ఇది ఒక అపోహ అండి. ఖచ్చితంగా మీ ఓవరీస్ నిల్వను కానీ మీ ఫ్యూచర్ ఫర్టిలిటీని కానీ, అంటే ఫ్యూచర్లో మీకు నార్మల్ ప్రెగ్నెన్సీ రాదా ఇది చేస్తే, అది కంప్లీట్గా రిస్క్ ఉండదు. దీంతో జీరో రిస్క్ ప్రొసీజర్ ఇది. ఇది మీ ఫ్యూచర్ oocytes క్వాలిటీని ఎఫెక్ట్ చేయదు, ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ ఛాన్స్ని తగ్గించదు, ఫ్యూచర్లో వచ్చే న్యాచురల్ ప్రెగ్నెన్సీని ఇది అవాయిడ్ చేయదు. ఇది కంప్లీట్గా ఏంటి అంటే ఇప్పుడు ఉన్న ఫ్యూ గుడ్ సెల్స్ని, మంచి సెల్స్ని మీరు దాచుకుంటున్నారు. ఫ్యూచర్లో ఎప్పుడైనా మీకు ఏమైనా రిస్క్ ఏదైనా అయ్యి రిస్క్ ఫ్యాక్టర్లో ఉండి లేదా జీరో అయిపోయి ఎగ్స్ నిల్వ, వీటిని యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చిందంటే వీటి గురించి మీరు మర్చిపోవచ్చు కూడా. ఓకే డాక్టర్, సో ఈ ఫ్రీజ్ చేసిన ఎగ్స్ ఎంత కాలం వరకు నిలువ ఉంటాయి? చాలా కాలం చేసుకోవచ్చు. యాజ్ లాంగ్ as 30+ years యూ కెన్ సేవ్ ఇట్. 30+ ఒక 30 సంవత్సరాల కంటే
వరకు కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. సో అది 30+ ఇయర్స్ అంటే చాలా చాలా లాంగ్ టైం ఇది. సో ఎలాంటి కండిషన్లోని ఈ ఎగ్స్ని సేఫ్గా మీరు ఉంచుతారు? ఎగ్స్ని వన్స్ మేము విట్రిఫై చేసిన తర్వాత వీల్ పుట్ దమ్ ఇన్ ప్రాపర్ కండిషన్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, సో దట్ అవి కొంచెం కూడా ఆల్టర్ అవ్వకూడదు. ల్యాబ్స్ కూడా హై క్వాలిటీ ల్యాబ్స్ ఉంటాయి, అండ్ అవి 1 minute కూడా వాటికి పవర్ సప్లై కానీ ఏది తగ్గకుండా టెంపరేచర్ ఫాల్ అవ్వకుండా మెయింటైన్ చేస్తారు. సో ఇప్పుడు మీరు ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేయడం విన్నారు కదా, సేమ్ అలాంటి ల్యాబ్స్లోనే వీటిని కూడా ఫ్రీజ్ చేస్తారు. సో డాక్టర్, సో ఎగ్ ఫ్రీజ్ చేసిన తర్వాత వెన్ మీ పేషెంట్ మళ్ళీ ఓకే మ్యామ్ ఐమ్ రెడీ ఫర్ ఫర్ ద చైల్డ్ అని చెప్పేసి ఫ్రీజ్ చేసిన ఎగ్స్ని దే వాంట్ టు కన్వర్ట్ ఇన్ టు అన్ ఓవరీ ఎంబ్రియో బేసిక్లీ. సో అప్పుడు ఎలాంటి ప్రాసెస్, ద ఫైనల్ స్టేజ్ ఇంకా మాకు బేబీ కావాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, అంటే కంపల్సరీ ఎగ్ ఫ్రీజింగ్ చేసిన వాళ్ళకి IVF ద్వారా చేస్తామని కాదు. ఎగ్ ఫ్రీజింగ్ చేసిన ఫీమేల్ ఎవరైతే వస్తారో మళ్ళీ మాకు వీ వాంట్ అవర్ ఎగ్స్ అని విత్ పార్ట్నర్ దిల్ కమ్. సో పార్ట్నర్ వచ్చిన తర్వాత అతని శాంపుల్ తీసుకుంటాము, వీరే కనాల్ శాంపుల్, ఈ ఎగ్స్ని థా చేస్తాం, అంటే నార్మల్ టెంపరేచర్ తీసుకొచ్చేస్తాం. సో తీసుకొచ్చిన తర్వాత ఏదైతే IVF ప్రొసీజర్లో చేస్తామో అది కంప్లీట్గా అండర్ మైక్రోస్కోప్ వాటిని ఎంబ్రియో కింద తయారు చేసి మళ్ళీ ఆవిడ గర్భాశయంలో పెట్టేస్తాం, అంతే. సో ఇది న్యాచురల్ ప్రెగ్నెన్సీ కింద వస్తుందా? ఇది కంప్లీట్గా న్యాచురల్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్స్పెక్టివ్, అంటే మీ ఆలోచన విధానం బట్టి. IVF ప్రొసీజర్ ఎలా చేస్తారు, ఇప్పుడు అది అందరూ యాక్సెప్ట్ చేశారా న్యాచురల్ అని? ఇట్ ఇస్ స్టిల్ మిత్ అనుకుంటాను. అది కూడా పర్స్పెక్టివ్. IVF ఎలా అయితే మీకు జెనెటిక్గా మీ పిల్లలు మీ గర్భాశయంలో పెరుగుతారు, సో అలా అవుతుంది కదా. సో ఇప్పుడు జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు మా కిడ్స్ అని చెప్పి. ఇది కూడా సేమ్, కాకపోతే ఒక ప్రొసీజర్, ఆ ఊసైడ్ పికప్ అన్న ప్రొసీజర్ ఒకటే చాలా 4 కిందకి జరుగుతుంది. అదర్ దాన్ దట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ లైక్ IVF. డాక్టర్ గారు, ఎగ్ ఫ్రీజింగ్ ప్రొసీజర్లోని మీరు ఓవరీస్ని పంక్చర్ చేస్తారన్నారు. సో ఈ పంక్చర్ చేసే ప్రొసీజర్లోని ఓవరీస్ ఏమైనా దెబ్బతింటాయా? ఎగ్ ఫ్రీజింగ్ ప్రొసీజర్లో ఓవరీస్ని పంక్చర్ చేస్తాం కరెక్టే, కానీ పంక్చర్ చేసే టైంలో ఓవరీస్ దెబ్బతిన్నవండి. యూజువల్లీ ఏమవుతుంది అంటే ప్రతి నెల ఎగ్ ఏదైతే ఫాలికల్ గ్రో అవుతుందో అది రప్చర్ అవుతుంది, అంటే అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి ఆ ఊసైట్ అనేది బయటకు వస్తుంది. ఓకే. సో ఆ ప్రొసీజర్నే మనం రివర్స్లో చేస్తున్నాం, రివర్స్లో మనం పంక్చర్ చేస్తున్నాం. సో దానివల్ల ఓవరీ క్వాలిటీ, క్వాంటిటీ, వాల్యూమ్ ఇవేవి కూడా ఎఫెక్ట్ అవ్వవు, అది ఒక మిత్. సో డాక్టర్, చివరిగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మీరు ఏ అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నారు? ఆడవాళ్ళందరూ ఎగ్ ఫ్రీజింగ్ కోసం తెలుసుకోవాలి, ఈవెన్ స్టూడెంట్స్ ఎడ్యుకేట్ చేయాలి కాలేజెస్లో ఎగ్ ఫ్రీజింగ్ కోసం. సో దానివల్ల వాళ్ళు అలాంటి రిస్క్ ఫ్యాక్టర్లో ఉన్నారు అంటే ఎగ్ ఫ్రీజింగ్ వాళ్ళు అప్రోచ్ అవ్వడం చాలా సేఫ్. ఫ్యూచర్లో మీరు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ని ఫేస్ చేసే బదులు ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనే చిన్న ప్రొసీజర్ ద్వారా యూ కెన్ సేవ్ లాట్ ఆఫ్ మనీ, లాట్ ఆఫ్ టైం, అండ్ ఆల్సో స్ట్రెస్ కూడా తక్కువ ఉంటుంది దీనివల్ల. ఎగ్ ఫ్రీజింగ్ అనేది వెరీ సేఫ్, దీనివల్ల మీ హెల్త్ ఎఫెక్ట్ అవ్వదు, మీ ఫ్యూచర్ ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవ్వదు, ఇంకా ఎలాంటివి కూడా నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. సో ప్లీజ్ మీకు ఏమైనా కమెంట్స్ కానీ క్వెరీస్ ఉంటే చెప్పండి, వీల్ రెక్టిఫై దెమ్, వీల్ అడ్రస్ టు దెమ్. ఇంకా సో డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మా షోకి వచ్చి మా వ్యూవర్స్కి ఎగ్ ఫ్రీజింగ్ ప్రాసెస్ గురించి ఎంతో చక్కగా, ఎంతో వివరంగా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ గురించి ఎంతో క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వ్యూవర్స్, ఈ వీడియో చూసాక మీకు ఒక విషయం క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది. కెరియర్ని ప్రయారిటైజ్ చేయడం తప్పు కాదు, కానీ మీరు ఎమోషనల్, ఫైనాన్షియల్ అండ్ ఫిజికల్గా రెడీగా ఉన్నప్పుడు మీ బాడీ రెడీగా ఉండకపోవచ్చు. అలాంటప్పుడే ఎగ్ ఫ్రీజింగ్ ఇస్ అ సేవియర్. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు వాయిస్ ఆఫ్ డాక్టర్స్ ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ హెల్త్ అప్డేట్స్.